హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంఈ తెలుగు ఛానల్. ఇంకా మేమైతే నెల్లూరుకి అయితే వెళ్తున్నాము. నేను ఫస్ట్ టైం ఇంతవరకు అయితే ఎప్పుడు నెల్లూరుకి అయితే వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే బయలుదేరాము. అంటే ఆల్రెడీ రాయచోటి కూడా దాటేసాము. రాయచోటి రాజంపేట ఘాట్లు కూడా దాటేసాము. ఇంకా సానిపై బ్రిడ్జ్ అంటారు కదా, ఇంకా అంటే బాలరాజపల్లి బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అప్పుడు అనిపించింది లాంగ్ వీడియో తీద్దాము. వ్యూ అయితే చాలా బాగుంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, ఎత్తైన కొండలు, లోయలు అయితే చాలా బాగుంది. చాలా ప్రకృతిలో చాలా అద్భుతంగా అనిపించింది. రాజంపేట ఘాట్లు అయితే రాజంపేట వరకు వెళ్ళాం, కానీ ఇంకా రాజంపేట అవతల రాప్తాడు కాదు రాపూర్ అంట. నాకు సారిగా రాప్తాడు అని వచ్చేస్తుంది. రాప్తాడు కాదు రాపూర్ అని చెప్పారు మా ఆయన. ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది. అక్కడ ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట, పెంచలకోన వాటర్ ఫాల్స్ అవన్నీ. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా వెళ్తున్నాం. అదే మా ఆయన చెప్తున్నాడు. నేను ఇంతకుముందు వచ్చాను కానీ గుర్తు రావడం లేదు. చాలా బాగుంటాయి అది. ఇంకా రాజంపేట ఘాట్లు దాటేసాము. ఇంకా రాపూర్ ఘాట్లు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. అంటే తీసాను కానీ మరీ వీడియోలో లెంత్ అవుతుంది, మళ్ళీ చెప్పాలన్నా కూడా కష్టమే కదా అని ఎక్కువ తెలియదు. లాంగ్ వీడియో ఎలా అంటే లాంగ్ వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా కష్టము. ఇంకా అందుకని చాలాసేపు అయితే తీసాను, కానీ ఎడిటింగ్లో అంతా తీసేసాను, కొంచెం మాత్రమే పెట్టాను. ఇంకా చుట్టూ అయితే ఎక్కడ అయితే బీడు భూమి అనేది కనిపించలేదు. ఇరువైపుల చెట్లు పచ్చగా, ఎక్కువగా అయితే ఈ అరటి చెట్లు, అరటి తోటలు, మామిడి తోటలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. చాలా పచ్చగా చాలా బాగుంది. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ టైం చూడడము. చాలా ఇంకా వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఎండలో ఎక్కువగా ఉండవు కదా, అంటే బొప్పాయి తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నిజంగా వింటర్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండలు అయితే ఎక్కువగానే ఉండడం వల్ల సరిగ్గా చూడలేం, కానీ అప్పుడైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట. లోపల పక్క రాపూర్లో అడవిలో ఇది ఏదో పెంచలకోన దగ్గర కూడా వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయని చెప్పారు. చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా నెల్లూరుకి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంక మా బాబుకి కాలేజీలో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక మా చిన్నోడు ఇంకా ముందర పక్క కూర్చున్నారు అనమాట మా మౌనిలు మా ఆయన. ఎంత బాగుందంటే అంటే సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అంటే మార్నింగ్ 8:30, 9 అలా ఉంటుంది అక్కడికి రాపూర్ దగ్గర వచ్చేవాడికి. ఇంకా రాపూర్ నుంచి నెల్లూరు అయితే 70 కిలోమీటర్స్ ఉందంట. అంటే జర్నీ ఫాస్ట్గానే తొందరగానే అయిపోయింది. ఇంకా నెల్లూరులోకి అయితే ఎంట్రీ అయిపోయాము. నెల్లూరు అంటే మేము వెళ్ళినప్పుడు ఇంకా రోడ్లన్నీ రెడీ చేస్తున్నారు. చుట్టూ అంతా తవ్వేస్తూ చుట్టూ రెడీ చేస్తున్నారు. ఇంకా టౌన్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. చాలా బాగుంది, చాలా పెద్దది నెల్లూరు. నేను ఫస్ట్ టైం చూడడము. చాలా బాగుందన్నమాట. ఇంకా నెల్లూరులో ఇంకా ఇది సముద్రం కూడా ఉందని చెప్పారు. ఇంకా మేమైతే ఇంకా స్నాక్స్ తీసుకోవడానికి ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇంకా అంటే అన్నీ సర్దేసేసుకున్నాము. కొన్ని ఇంకా స్నాక్స్ ఇక్కడే తీసుకుందాంలే అని చెప్పి ఇంకా స్నాక్స్ తీసుకున్నాము. స్నాక్స్ తీసుకొని కాలేజ్కి అయితే బయలుదేరేసాము. చాలా పెద్దది నెల్లూరు, చాలా బాగుంది కూడా. ఫస్ట్ టైం చూడడము. ఇంకా స్నాక్స్ అవన్నీ సర్దేసేసుకున్నాడు. ఇంకా కాలేజీలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. కాలేజ్ అయితే చాలా బాగుంది, పెద్దది. అంటే మెయిన్ బ్రాంచ్ అంట. చాలా చెట్లు, అన్ని వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. మామూలు నెల్లూరులో ఎండలు ఎక్కువ, హీట్ ఎక్కువ అంటారు, కానీ కాలేజ్ లోపల చెట్లు అవన్నీ బాగున్నాయి. చల్లగానే అనిపించింది. అంటే ఈరోజు కూడా ఎండ ఎక్కువగానే ఉంది. వింటర్లో బాగుంటుంది అనుకుంటా. సముద్రం ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అంటే బ్రహ్మదేవ్ ఇది. మళ్ళీ నెల్లూరు నుంచి 12 కిలోమీటర్స్ ఏమో వచ్చాము.
ఇంకా రాగానే ఇంకా అక్కడ స్టార్టింగ్లో ఇక్కడ సైడ్కి అయితే పెట్టాము. మళ్ళీ అక్కడ వచ్చి సెక్యూరిటీ వాళ్ళు లోపలికి కూడా ఎంట్రీ కావచ్చు హాస్టల్లోకి అని చెప్పారు. ఇంకా అదే చెప్తున్నారు, హాస్టల్ లోపలే అక్కడ దగ్గరికే వెళ్ళి మీరు లగేజ్ అంతా దింపేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఎంట్రీ అయితే వెళ్ళాము. ఇంకా లోపలైతే ఎన్ని చెట్లు ఉన్నాయంటే చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ ఉండేదంతా హాస్టలు, ఇంక ఇటు సైడ్ అంతా మెస్. ఇంకా ఓన్లీ ఎంపీసీకి మాత్రమే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఉన్నారు. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా 2వ తేదీ అయితే మంచి రోజు అని చెప్పి ఇంకా అప్పుడైతే మెసేజ్ పెట్టారు 2వ తేదీ రాండి అని చెప్పి. ఇంకా వెళ్తున్నాము, ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అరటి తోటలు అవన్నీ చాలా పెట్టారనమాట. చెట్లు అయితే చాలా బాగున్నాయి, ఎక్కువగా చెట్లే కనిపిస్తాయి అన్నమాట. కాలేజీలోకి అడుగు పెడతానే ఇంకా అక్కడికి వెళ్తానే ఇంకా రూమ్ అయితే ముందే అయితే బుక్ చేసుకోలేదు, తర్వాత ఇక్కడికి కాలేజీకి వచ్చిన తర్వాతే బుక్ చేసుకుందామని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా అంతా చేసేసి ఇంకా బుక్స్కి అన్నిటికీ ఇంకా అప్పుడే ఇచ్చారంటే బుక్స్ అన్నీ ఏమి ఇవ్వలేదు, కొన్ని ఇచ్చారనమాట. ఇంకా రూమ్స్ దగ్గరికి వెళ్ళండి చూడుకోండి అని చెప్పారు. ఫస్ట్ రూమ్ ఇచ్చినప్పుడు 3rd ఫ్లోర్లో ఇచ్చారు, అది చాలా పైన ఉంది. లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నా ఇంకా పిల్లలకు కూడా ఇంకా సార్కి పైకి కిందికి వెళ్ళాలన్నా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి మళ్ళీ వెళ్ళాము. వద్దని చెప్పి 3rd ఫ్లోర్ వద్దు, మాకు కొంచెం కింద ఉంటే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కింద వచ్చి 2 రూమ్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకా అక్కడైతే ఒక్కొక్క రూమ్లో వచ్చి కొన్ని దాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, కొన్ని దాళ్ళ 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అక్కడైతే లగేజ్ పెట్టేసి మెస్కి అయితే వచ్చేసాము. ఇంకా మెస్లో భోంచేసుకొని ఇంకా లగేజ్ అంతా సర్దేసేసి క్లాసులు అయితే లేవు, 3:40కి అయితే పూజ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే మంచి రోజు కాబట్టి 3:40కి పూజ చేస్తాము. ఇంకా రేపు నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఇంకా అక్కడ జాయిన్ చేసేసి అప్పటికే ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళాలి కాబట్టి అందులోనూ ఘాట్లు ఇంకా మబ్బు అయిపోతుంది, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా తొందరగా చాలాసేపు అయితే ఉండలేదు, తొందరగానే బయలుదేరేసాము. కరెక్ట్గా 2:30కి ఏమో బయలుదేరేసాము. ఎందుకంటే మళ్ళీ తిరిగి మా ఊరికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది. 230 కిలోమీటర్స్ ఏమో వస్తుంది మా ఊరు నుంచి నెల్లూరుకి. ఇంకా అప్ అండ్ డౌన్ ఇంకా దాదాపు 500 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా దారిలో ఇలా చెట్లు కనిపించే గుడికి తీసుకున్నాం అనమాట. అంటే నేను చాలా రోజుల నుంచి నాకు ఈ సంపంగి పూలు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు మా తాత వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది పెద్ద మాను, అప్పుడు పెట్టుకోవడమే. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం వేసాను. మా ఊర్లో ఎక్కడ సంపంగి అంటే సంపంగి అంటే గడ్డి సంపంగి కాదు, ఇక్కడ చెప్పారు నర్సరీలో ఏదంటే సింహాచలం సంపంగి అని. నేను ఫస్ట్ టైమే విన్నాను, మామూలు సంపంగి అనే తెలుసు. ఎంతమందికి సంపంగి అని చెప్పినా గడ్డి సంపంగి చూపిస్తారు కానీ ఇది అయితే చూపించలేదు. మా ఊర్లో ఇంత పెద్ద నర్సరీ అయితే అంటే ఇలా చెట్లు ఉండే నర్సరీ అయితే లేదు, మామూలుగా కొన్ని ఉంటాయి అంతేను. ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము. నాకు ఇష్టమైన సంపంగి చెట్లు, కొన్ని మందారం చెట్లు, ఎప్పుడు ఫ్లవర్స్. ఇంకా రోజా పూలు అడిగాను, లేవని చెప్పారు. అవైతే జూలైలో వస్తాయి, ఇప్పుడైతే లేవని చెప్పారు. ఇంకా కొన్ని చెట్లు అయితే తీసుకొని మళ్ళీ తిరిగి అయితే బయలుదేరేస్తాము. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అయితే ఇంకా దాదాపు అయితే ఇంటికి వెళ్ళేవాడికి 8:30 ఏమో అయిపోయింది. ఆడికి ఎంత తొందరగా బయలుదేరినా కూడా ట్రాఫిక్ ఏం అంతగా లేదు, కానీ ఈ ఘాట్లు, ఈ రాపూరు, రాజంపేట, రాయచోటి, మళ్ళీ రాయచోటి నుంచి మా ఊరు మళ్ళీ 28 కిలోమీటర్స్ అనమాట, చాలా లాంగు. ఇంకా అప్పుడే వెంటనే అయితే వచ్చేసాము. ఇంకా నేను తీసుకున్న చెట్లు అయితే ఇవేను. ఇదేదో షో ప్లాంట్ అంట. ఇది వచ్చి ఎల్లో కలర్ మందారము, ఇది వైట్ కలర్ మందారము. ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది. ఇంకా దేవుడికి పెట్టినప్పుడు రెడ్, ఎల్లో, వైట్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఇంక ఇవన్నీ షో ప్లాంట్. ఇదే నాకు ఇష్టమైన సంపంగి చెట్టు. ఇది ఎల్లో వస్తుందని చెప్పారు, ఏ కలర్ వస్తుందైతే తెలియదు. ప్లీజ్ వీడియోని